తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయం ఏంటన్న విషయాలపై సీఎం, మంత్రులు, టీపీసీసీ చీఫ్ ని అడిగి తెలుసుకుంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టులని భర్తీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ సుదీర్ఘ మంతనాలు జరిపింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, టీపీసీసీ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన, 6 గ్యారంటీల అమలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సంక్షేమం, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు రాష్ట్ర నాయకత్వాన్ని అభినందించారు రాహుల్ గాంధీ. వచ్చే జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రాష్ట్ర నేతలకు వివరించింది హైకమాండ్. నేతలు విభేదాలు వీడి ఐక్యమత్యంతో ముందుకు సాగాలని సూచించింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై జాతీయ పెద్దలకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిని ప్రశంసించారు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. తెలంగాణలో ఆర్థిక సాధికారతకు కృషి చేస్తామన్నారు మల్లికార్జున ఖర్గే. 2 రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ వస్తుందన్నారు టీపీసీసీ చీఫ్. రాజ్యసభ విషయంలో కూడా చర్చకు వచ్చింది. 2-3 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారిని పీసీసీ అధ్యక్షుడు పిలిచి మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఉగాదిలోపు తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని హైకమాండ్ ప్రకటించింది. త్వరలో 40 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటిస్తామంది. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులు, మిగిలిన పీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, బూత్ కమిటీలన్నీ కూడా మార్చ్ 15 వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నామినేటెడ్ పోస్టుల్లో ఉద్యమకారుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు మహేష్ గౌడ్.